2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనయో గురువు. ధనుర్మీనాలకి గురువు అధిపతి. అయితే ఈ రాశి వాళ్ళకి ఏనాడు సరైపోయింది, చాలా బాగుంది, మంచి సమయం, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా తేడా చూస్తుంది. ఎందుకంటే బుధుడు రవి బాగున్నారు, బుధాదిత్య యోగం, వ్యాపారం బాగుంటుంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు వల్ల కూడా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా బాగుంది. చదువుకునే పిల్లలకి, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఏం బాగాలేదు చెప్పాలంటే. ఈ రాశి వాళ్ళు వ్యాపారం బాగా సాగాలన్నా, నష్టం లేకుండా ఉండాలంటే మీ జాతకం చూపించుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యాస మహర్షి భాగవతం రాశారు. ఆ భాగవతాన్ని తెలుగులోకి పోతనగా రాశారు. ఇవాళ మనం చదువుకున్న మన పిల్లలంతా ఏం చదువుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీషు చదువు, తెలుగు రాదు, తెలుగు అక్షరాలు పలకవు, తెలుగు రాయాలంటే చేతకాలు. ఇవాళ నేను జాతకం చెబుతున్నాను, ఏమంటే మాకు ఏమన్నా మా జాతకం మొత్తం రాసిస్తారంటే తెలుగు రాసేవాళ్ళు ఎవరు లేరు. నాకు 81 సంవత్సరాలు, చెయ్యి ఉడుకుతుంది, నేను రాయలేను, తెలుగు రాసేవాళ్ళు ఎవరు లేరు. ఈ తెలుగులో మరి ఎన్నో రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి. ఈ భాగవతం చాలా విశేషంగా రాశారు. జ్యోతిష్యానికి అనుబంధంగా రాశారు. జ్యోతిష్యం ఎట్లాంటితో రాశారు. ఎప్పుడు కూడా పోతన గారు రాసిన జ్యోతిష్యంలో ఏం చెప్పారంటే, మానవుడు పుట్టిన తర్వాత ఆగామి సంచిత ప్రారంధాలని 3 వల్ల పుడతాడు. ఈ 3 వల్ల పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా మానవుడికి జ్ఞానం వచ్చిన తర్వాత పక్క ఎవరిని అరుచుకుంటున్నారు అనుకోండి, బాగా శబ్దం మాటలు వినపడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ పోయి అక్కడ పోయి చూస్తారు. అదే ఎక్కడన్నా భజన చేస్తూ మైకు పెట్టారనుకోండి, ఇది కాదు, ముందు ఆ మైకు ఆపిస్తారు. ఆ భజన చెవుల్లో పడకూడదు. ఒకప్పుడు తెల్లవారుజామున లేచి బ్రహ్మ ముహూర్తంలో మైకు పెట్టుకొని ఒక వ్యాన్లో తిరిగి భజన చేసేవాడు. ఆ భజన మంచంలో ఉన్నవాళ్ళు వింటే వాళ్ళ రోగాలు పోతాయి, వాళ్ళు బాగుంటారని చేసేవాడు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం మన పాపాలని హరిస్తాయి, మన గ్రహ దోషాలని కూడా పోతాయి. గ్రహము అంటే మనం దేవుడు పూజ చేసినా, గ్రహాల యొక్క పూజ చేసినా అనుగ్రహం కలుగుతుంది. అయ్యా మీ అనుగ్రహం కావాలి అని దండం పెడతారు. మీ గ్రహం నాకు కావాలని ఎవడు దండం పెట్టడు. మీ అనుగ్రహం నాకు కావాలి. అనుగ్రహం అంటే మీ మంచి నాకు కావాలని కోరుకుంటారు. నీకు మంచి కావాలి అంటే దేవతా పూజలు ఎప్పుడు చేయాలి, తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రులను పోషించాలి, భార్యని హింసించకూడదు. తల్లిదండ్రులు పిల్ల పెద్దదైన తర్వాత కనీసం 18 సంవత్సరాలు దాటిన తర్వాత మగవాడికి ఇచ్చి పిల్లని వివాహం చేసి తన ఇంటి దగ్గర నుంచి అత్తగారికి పంపిస్తారు. అత్త ఒక ఇంటి కోడలే, కోడల్ని అత్త బాధ పెట్టచ్చు, అత్తని కోడలు బాధ పెట్టచ్చు. ఎవరు ఒకళ్ళు బాధ పెట్టకూడదు. కాదండి వీళ్ళలో తేడా వచ్చిందనుకో, భర్త అయినటువంటి వాడు అందరినీ సమర్థించి భార్యని కన్న తల్లిదండ్రులు ఎట్లా చూశారో భార్యను ఎట్లా చూడాలి. పెద్దవాళ్ళ మాటలు విని భార్యని హింసించకూడదు. భార్యనే కాదండి, ఏ స్త్రీని కూడా హింసించకూడదు. ఈ హింస వల్ల సమస్తమైన పాపాలు ఏర్పడతాయి. ఈ పాపాల వల్ల రకరకాలైన వ్యాధులు ఏర్పడతాయి. ఎందుకంటే మరి మన హిందూ మతంలో మనది అనాది మతం. ఈ మతంలో ఒక మగవాడికి ఒక్కతే భార్య అన్నారు. కాకుండా ఇంకొక ఉంటే వచ్చేది ఏమిటంటే 2 రక్తాలు కలిస్తే 3వ రక్తం కూడా కలిసిందంటే లేనిపోయిన రోగాలు వస్తాయి. రోగాల వల్ల శరీరం నాశనం అయిపోతుంది, రకరకాల వ్యాధులు వస్తాయి. నిన్న దాకా ఎయిడ్స్ రోగం ఎందుకు వచ్చింది అంటే వ్యభిచారంతో తిరగటం వల్ల రోగాలు వచ్చినాయి.
మరి ఆహార పదార్థాల వల్ల మన సమస్యలు ఏమవుతున్నాయి, మరి రకరకాలైన వాయువులు వచ్చినాయి, వీటి వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. మనకు వ్యాధులు కావాలా? వ్యాధులు లేకుండా సుఖంగా బతకాలి అంటే 9 గ్రహాలండి. నీకు 9 రంధ్రాలు ఇచ్చాడు. 2 కళ్ళు, 2 ముక్కులు 4, 2 చెవులు 6, 1 నోరు 7, 1 ఏళ్ళు 8, 2 ఏళ్ళు 9. 9 రంధ్రాలు ఇచ్చాడు. ఈ 9 రంధ్రాల్లో ఏది పని చేయకపోయినా నువ్వు బతకగలవా? కన్ను పోటు వచ్చిందండి, 2వ కంటితో చూస్తానే కన్ను బాగుంటుందంటావా? అట్లా అనలేవే. మరి 2 కళ్ళు చూడటానికి బాగుంటేనే నీ బాధలు తీరుతాయి. 2 కళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది. మరి 2వ కన్ను కూడా బాగు చేసుకోవాలి. ఒక కన్ను లేదులే, ఒక కన్ను ఎట్టా అంటే 2 కాళ్ళ చేతుల్లో ఒక చెయ్యి పోతే ఓ చేతితో బతకగలుగుతున్నారు. ఎందుకంటే ఒకడు ఏం చేస్తాడు, బావిలో బతికి చేస్తాడు, ఒక పైకి లాగుతాడు, కాలు అడ్డం పెడతాడు, మళ్ళీ లాగుతాడు, ఆ బకెట్తో నీళ్ళు కొడుకుంటాడు, బతుకుతాడు. కానీ కన్ను పోతే బతకలేడు, చెవు పోతే బతకలేడు, నోరు పని చేయకపోతే అసలు బతకలేడు. కన్ను లేకపోతే అంధకారం, నోరు లేకపోతే ఏముంది, తింటానికి లేకపోతే గరాడు పెట్టి బాగా ద్రవం చేసిపోయాలి, వాడు బతికేంది. మరి నవరంధ్రాలు 9 గ్రహాల్లో ఎప్పుడు ఏదో గ్రహం బాగాలేదని చెబుతున్నావు, ఏమిటని మీరు అడగచ్చు. ఈ 9 రంధ్రాలు దీంట్లో ఏది పని చేయకపోయినా నీ బతుకేందో ఆలోచించుకో అంటే హీనంగా చెప్తున్నా, మంచిగా చెబుతున్నా. కొంచెం నాది మాట సౌండ్ పెంచు, ఎందుకంటే వాచస్పతిని పెట్టారు. ఎందుకంటే నోరు పెద్దగా వాగుతుంది, గట్టిగా చెబుతుంది. ఇది తప్పు అని నిర్ణయం చేసి చెబుతుంది ఈ నోరు. కాబట్టి మీ మీద ద్వేషంతో కాదు, మంచిగా చెప్పేటువంటి మాట. మనకు ఎటువంటి సమస్య ఉన్నా మనం బాగుండాలి. చెవుడు వచ్చింది కదా అని, చెవుడు వస్తే కొంతమంది అనుకుంటారట ఈ మహా సంతోషంట, పెళ్ళం ఎన్ని ఇచ్చినా వీడికి కనపడదు, వాడు హాయిగా బతుకుతాడు, అందుకు పనికి వస్తుంది. కానీ చెవుడు వచ్చిందని ఏదో చెడు పనులు చేయడానికి మాత్రం ఉపయోగపడకూడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? రవి, శుక్రుడు, బుధుడు, శని బాగున్నారు. 5 గ్రహాలు బాగున్నాయి. ఈ 5 గ్రహాల వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, అన్నం వండామండి, లేకపోతే కూర చేశారనుకోండి, ఉప్పు సరిగ్గా సరిపోయిందో చూసుకోవాలి. ఉప్పు తక్కువైతే పర్వాలే, ఉప్పు తక్కువైతే తీసుకెళ్ళి దెబ్బలు పడేయాలి. అట్లాగే గ్రహాలు బాగుండకపోతే మనకైతే అదోగతి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం. ఎప్పుడు కూడా ఇల్లు కడుతున్నామండి, ఫౌండేషన్ ఖర్చు అవుతుంది, గోడ కంటే స్లాబ్ కంటే ఫౌండేషన్ పెరుగుతుందని ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే మన్నాడు పడిపోతుంది. అట్లాగే నీ జాతకం ఎప్పటికప్పుడు చూపించుకోవటం మంచిది. రేపు జరిగేదేదో మనం జాగ్రత్త పడాలి. అది ఏమవుతుంది, ఏమంటే నీకు యాక్సిడెంట్స్ అవుతాయని చెబుతుంటే మొన్న ఆయన ఏం చేశాడు, ఇంట్లోనే కాలు మడతపడి పడ్డాడు, గిలక దగ్గర ఎముక చిట్లింది. ఇప్పటి 40 రోజుల నుంచి మంచంలో ఉన్నాడు, ఇంతవరకు బయట తిరగలేకపోతున్నాడు. చేసుకుంటే పని ఆగిపోయింది, ఆదాయం పోయింది, ఖర్చు డబల్ అయింది. 6 నెలల దాకా ఈ బాధ పోదు. ఎందుకంటే కష్టం బాధ కాక నష్టం బాధ ఎక్కువ. చేసే వ్యాపారం ఆగింది, మళ్ళీ 2 నెలలు వ్యాపారం చేయకుండా మళ్ళీ మొదలుపెడితే 6 నెలల దాకా కూడా పాత వాళ్ళు చేస్తారు. ఎంత నష్టమో చూడండి. ఇటువంటి నష్ట కష్టాలు రాకూడదని నేను బాగా ఆలోచించి ఎన్నో రకాలుగా నేను చెబుతున్నాను. నేను చెప్పేది ఆలోచించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కావాలి అంటే మీరు ఎప్పుడైనా సరే మేము తీసుకునేది చాలా తక్కువ, మరి అందరిలాగా నేను తీసుకోను. కాబట్టి మీరు కావాలంటే జాతకాలు చూపించుకోండి, సాముద్రికం ద్వారా కానీ మరి జాతక చక్రం ద్వారా కానీ మీరు జాతకం చూపించుకోండి. మీకు తగిన ఆ దోషాలుంటే రెమెడీ కూడా మేము చేయిస్తాము. కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ జాతకం చూడటం జరుగుతుంది. స్వస్తి.